హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 33 అప్డేట్ చూద్దాం. బిగ్ బాస్ నిన్న నాచోరే నాచోరే డ్యాన్స్ టాస్క్ ఇచ్చాడు. సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, డ్యాన్స్ వేస్తూ ఉండాలి, డ్యాన్స్ ఆగకూడదు. ఎప్పుడైతే సాంగ్ ఆఫ్ అవుతుందో బిగ్ బాస్ చెప్తాడు, కలర్ సర్కిల్స్ ఉంటాయి అక్కడ, ఆ కలర్ సర్కిల్ యొక్క కలర్ చెప్తాడు. ఆ సర్కిల్లోంచి ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళ టీంని గెలిచినట్టు అని చెప్పాడు. దానికి ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ చాలా ఫాస్ట్గా వెళ్ళి ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మనం అందరం ఏమనుకున్నామంటే తనూజాగా ఆల్రెడీ ఒకసారి ప్రామిస్ చేశాడు కళ్యాణ్. ఏమని ప్రామిస్ చేశాడు? నిన్ను ఫస్ట్లో ఖచ్చితంగా నేను నిల్చోబెడతానని చెప్పాడు. ఏమో ఆ ఇచ్చిన మాట కోసం స్టాండ్ తీసుకొని ఏంటి తన కోసమే ఫస్ట్ వచ్చాడు, చాలా కష్టపడ్డాడని ఫీలింగ్ అయితే ఆడియన్స్కి వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అది తన కోసం వాడుకుంటాడా లేకపోతే గనక తనుజాకి సాక్రిఫైస్ చేస్తాడా అన్నది ముందు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే కళ్యాణ్ని నమ్మలేం. కళ్యాణ్ ఏంటంటే అప్పుడప్పుడు ఫ్లిప్ అవుతూ ఉంటాడు అనమాట, ఇటు అటు. సెకండ్ రౌండ్లో దివ్య గెలిచింది. దివ్య చాలా తనకున్న లావుగా అవ్వచ్చు ఏదైనా సరే అవన్నీ కేర్ చేయకుండా ఒక విల్ పవర్తో ఎలాగన్నా సరే నేను ఈ హౌస్లో సస్టైన్ అవ్వాలి అని చెప్పి చాలా ఫాస్ట్గా వచ్చి ఆ రింగ్లోంచి, బిగ్ బాస్ చెప్పిన కలర్ రింగ్లోంచి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత భరణి గారి ఆనందం చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడాను భరణి గారు తనూజ వైపు ఉండేవారు. తనూజ వైపు ఉండేటప్పుడు ఎలా ఉండేదంటే ఇట్స్ లైక్, అంటే ఇప్పుడు తనూజని ప్యాంపరింగ్ చేయాలి, లేకపోతే తనూజ అలగడం, వీటన్నిటి మధ్యలో నెక్స్ట్ టైంకి సంజన గారితో కూడాను కొద్దిగా ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఉండేది భరణి గారికి. ఏంటంటే ఎలా ఉండేదంటే వీళ్ళు ప్యాంపరింగ్ చేస్తుంటే వీళ్ళకి మనం బుజ్జగించి ఇచ్చి చేసినట్టు ఉండేది. బట్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక మెచ్యూర్ పర్సన్ హౌస్లోకి వచ్చింది దివ్య వచ్చిన తర్వాత తన మెచ్యూరిటీ, తన ముఖంలో ఉన్న ప్రశాంతత ఇవన్నీ చూసిన భరణి గారు ఓకే, షీఈస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్, ఇన్ కంపారిటివ్లీ సైకలాజికల్గా అవ్వచ్చు లేకపోతే మెంటల్లీ చాలా పర్ఫెక్ట్ పర్సన్, ఒక పీస్ కనిపిస్తుంది తన మైండ్లో అని చెప్పి ఆ భరణి గారికి అనిపించింది. అనుకున్నాడు, తను ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయిన తర్వాత దివ్య ఒకటే మాట చెప్పింది, సార్ మీరు నాతో కలిసి ఆడతారా, నేను ఒంటరి అయిపోతున్నాను అని అడిగింది. దానికి భరణి గారు స్టాండ్ తీసుకొని దివ్య గారి వైపు ఆడడం మొదలుపెట్టారు. ఇద్దరు మధ్యలో ఒక బాండ్ అనేది స్టార్ట్ అయింది, ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది స్టార్ట్ అయింది. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే దివ్య కూడాను భరణి గారి కోసం ఆడడం స్టార్ట్ చేసింది, అది గొప్ప విషయం. థర్డ్ రౌండ్లో డీమాన్ అండ్ సంజన గారు అండ్ ఫ్లోరా అనుకుంటాను, ఐ థింక్ ఉన్నారు. వాళ్ళ మధ్యలో డీమాన్ అనేది గెలవడం జరిగింది. ఓకే, ఇద్దరు ఫీమేల్స్ మధ్యలో తను బయటికి రావడం అనేది అది పెద్ద కన్సిడరింగ్ కాదు. ఎందుకంటే మేల్ టు మేల్ ఉన్నప్పుడు తను ఫాస్ట్గా ఆడితే వరకు ఒక వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఏంటంటే నాకైతే అంత వ్యాలిడిటీగా అనిపించలేదు నిన్న డీమాన్ ఆట మాత్రం. చివరి రౌండ్లో వచ్చేసరికి ఏంటంటే ఇంకా సంజన గారు అండ్ సుమన్ శెట్టి అన్న ఉన్నారు. సుమన్ శెట్టి అన్న సంజన గారు కంపారిటివ్లీ సుమన్ శెట్టి గారు ఫస్ట్ వచ్చారు. సో ఏంటంటే ఇక్కడ సంజన గారు క్రయింగ్, ఏడుపు. ఎందుకంటే అన్ని ఫిజికల్ టాస్క్లు అవుతున్నాయి, నేను అనవసరంగా హౌస్లోకి వచ్చాను, ఇలాంటి టాస్క్లు ఉంటాయని తెలిస్తే నేను రాకపోదును, ఇక్కడికి వచ్చిన తర్వాత నా పరువు పోతుంది, నేను ఆడలేకపోతున్నాను ప్రూవ్ అవుతుంది, ఇది ఏంటిది, నేను బయటికి ఎలా వెళ్తాను అని చెప్పి ఏడుస్తుంది. అన్నిసార్లు ఫిజికల్ టాస్క్లు ఉండవండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. చాలాసార్లు సైకలాజికల్ గేమ్స్ ఉంటాయి, మైండ్ గేమ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఫిజికల్ టాస్క్ ఉండేటప్పుడు ఫిజికల్ టాస్క్ ఉంటుంది, మనం ఆడాలి. మనం ఎందుకు వెళ్ళాం హౌస్లోకి ఇలా కంప్లైంట్ చేయడానికి? సంజన గారు డే 1 నుంచి డే 33 ఈ రోజు వరకు కూడా మీరు కంప్లైంట్ చేయని రోజు ఏమీ లేదు. ఆవిడ కంప్లైంట్ బాక్స్ ఆవిడ. సో దివ్య అండ్ భరణి గారు సెకండ్ ప్లేస్లోకి రావటం వలన నాచోరే టాస్క్లో సో వాళ్ళ పాయింట్స్ అనేవి ఎక్కువ అవటం వలన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళారు. అంటే లీడర్ బోర్డు దీంట్లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఎక్కువ పాయింట్స్ వాళ్ళకే ఉన్నాయి. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఎవరైతే వర్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నారో, ఎవరైతే లీస్ట్ పాయింట్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ 2 టీముల్లోంచి ఏదో ఒక టీంని తీసేయాలి అని చెప్పి భరణి గారికి దివ్య గారికి బిగ్ బాస్ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి పాయింట్స్లో. సో ఎవరైతే గేమ్కి ఎలిజిబుల్ కాదో వాళ్ళని మీరు తీసేయచ్చు అని చెప్పారు. అప్పుడు భరణి గారు అండ్ దివ్య బాగా ఆలోచించి మనకి ఎవరైతే కాంపిటీషన్ అవ్వరో అని చెప్పి ఆలోచించి నిజంగా స్ట్రాటజికల్గా ఆలోచించి సంజన గారిని ఫ్లోరా గారిని గేమ్లోంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. సుమన్ శెట్టి గారు శ్రీజ గారిని ఉంచడం జరిగింది. బికాస్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే
పాయింట్ చెప్పడానికి కూడాను, ఒక ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడాను ఒక పాయింట్ ఉండాలి. సో అలాంటి పాయింట్ సంజన దగ్గర ఉన్నా సరే తను చెప్పదు. ఏంటంటే క్రయింగ్ లేకపోతే డిఫెండింగ్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్లోనే ఉంటుంది. సో శ్రీజ కంపారిటివ్లీ సంజన గారు బాగా ఆడుతుంది, తెలుస్తుంది అది మనకి. ఓకే, శ్రీజ వాయిస్ ఓవర్ ఇచ్చి ఏదో గట్టిగా మాట్లాడుతుంది, కొన్నిసార్లు మాత్రం అందులో వ్యాలిడిటీ ఉంటుంది. సో అట్లీస్ట్ కంపారిటివ్లీ శ్రీజ కొంత బెటర్. కాబట్టి వీళ్ళు కాంపిటీషన్ పరంగా తను ఆడే ఆట విధానం పరంగా చూసుకుంటే కనుక కంపారిటివ్లీ సంజన గారి కంటే శ్రీజ బెటర్ అని ఫీల్ అయ్యి సంజన గారిని ఫ్లోరా గారిని బయటకు పంపించేశారనమాట. ఇక్కడ అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే తనూజ గారు సంజన గారు దివ్య మీద పడి ఏడుస్తున్నారు. దివ్య వచ్చిన తర్వాత భరణి గారు మనకు దూరం అయిపోయారు, భరణి గారు మనతో మాట్లాడట్లేదు, ఏంటి మనతో టైం స్పెండ్ చేయట్లేదు, ఇలా చెప్పి దివ్య మీద తనూజను సంజన గారు మైక్ త్రూ ఆడియన్స్కి చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మీరు స్ట్రాటజీస్ పరంగా ఆడుతున్నారు. దివ్య చాలా హానెస్టీగా ఆడుతుంది. తన రిక్వెస్ట్ చేసింది, అన్నయ్య మీరు నాకు హెల్ప్ చేస్తారా అని. తన స్మార్ట్నెస్ చూడండి, తన హానెస్టీ చూడండి, తన తెలివితేటలు చూడండి, అది చూడాలి. మీరు అనవసరమైన బాండింగ్స్ పెంచుకొని మీకు ప్యాంపరింగ్ చేయాలి అని చెప్పి మీరు ఫీల్ అయితే దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇప్పుడు కూడా గేమ్ ఆడడానికి వెళ్ళాం, రిలేషన్షిప్స్ పెట్టుకోవడానికి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం గేమ్ ఆడకుండా రిలేషన్షిప్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, సరైన పర్సన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇబ్బంది అవుతుంది. అదే జరిగింది అక్కడ. సో తనుజ గారు అండ్ సంజన గారు దివ్య మీద పడి ఆడటం మాత్రం కరెక్ట్ కాదు. వీళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారో, తెలుసుకొని వీళ్ళ గేమ్ వీళ్ళు ఎప్పుడు ఆడతారో కూడా తెలియట్లేదు మనకి. పిరమిడ్ కట్టు పాయింట్స్ పట్టు ఈ టాస్క్లో కళ్యాణ్ అండ్ తనుజ ఫస్ట్ అయితే పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, చాలా బాగా ఆడారు, నిజంగా పాయింట్స్ కూడా పెరిగినాయి వాళ్ళకి, నైస్. సో డేంజర్ జోన్ నుంచి కొంత బయటకు వచ్చారు. తర్వాత దివ్య అండ్ భరణి గారు వచ్చారు, ఎక్స్ట్రాడినరీ, అసలు నిజంగా సూపర్. ఎందుకంటే ఎంత ఎఫర్ట్ పెట్టి సైకలాజికల్గా ఆడుతున్నారంటే నిజంగా దివ్య ఎక్కడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చి ఈరోజు గేమ్ని టర్న్ చేసి ఒక కీ ఎలిమెంట్ లాగా అయిపోయింది దివ్య. షీ ఈజ్ ద వన్ అని అనిపిస్తుంది మనకి దివ్య ఆట చూస్తుంటే. అలా ఉండాలి ఆట అంటే, పాయింట్ బై పాయింట్ మెచ్యూర్డ్గా చెప్పగలగాలి. దట్ కెపాసిటీ వీ షుడ్ హ్యావ్ కదా. నెక్స్ట్ పిరమిడ్ కట్టు పాయింట్స్ పట్లో డీమాన్ అండ్ రీతు ఫెయిల్ అయ్యారు. చాలా ఏడ్చింది రీతు. అంత ఏడవలసిన అవసరం ఏంటి? అన్నిసార్లు ఫిజికల్గా రాదు నిన్ను కాపాడడానికి డీమాన్, అన్నిసార్లు ఉండడు. కొన్నిసార్లు నీ ఫోకస్, నీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రీతులో కనిపించలేదు, గేమ్ ఫెయిల్ అయింది, ఏడ్చింది. దానికి డీమాన్ కూడాను ఓకే, తనలో చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం వల్ల తను ఈజీగా బయటకు రాగలిగాడు, రీతును కూడాను బయటకు తీసుకురాగలిగాడు. సో ఏంటంటే వీళ్ళు బాగా ఆడటం వల్ల కళ్యాణ్ అండ్ తనుజ, సో బిగ్ బాస్ వీళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు సేఫ్ హౌస్లోకి వెళ్ళబడుతుంది, ఇద్దరూ కాదు. సో ఆ ఒక్కరు ఎవరు మీ ఇద్దరిలో అన్నది మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దానికి తనూజ అండ్ కళ్యాణ్ వేరే రూమ్లోకి వెళ్ళి, తనూజ ఏంటంటే ఎంత హానెస్ట్ క్యారెక్టర్ అన్నది ఇక్కడే క్లియర్గా తెలుస్తుంది, ఎంత కన్సర్న్ ఎదుటి వ్యక్తి మీద. తనూజ గారు మీరు కొన్నిసార్లు పైకి వెళ్తున్నారు, ఆడియన్స్ మనసుల్లో ఎక్కడికో ఒక హిమాలయ పర్వతాలంత స్థాయిలో ఉంటున్నారు మీ క్యారెక్టర్ పరంగా. కళ్యాణ్ చాలాసార్లు అదల పాతాళానికి తగ్గట్టు ఆలోచిస్తున్నాడు అనమాట. అక్కడ నువ్వు ఉన్నావు, ఆ అమ్మాయి ఉంది, ఇది ట్రోఫీకి సంబంధించిందా? కాదు కదా, జస్ట్ ఇమ్యూనిటీకి సంబంధించింది. ఒక అమ్మాయికి నువ్వు సాక్రిఫైస్ చేయలేవా? నువ్వు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతావు అన్న అంత డిమోటివేట్ అయి ఉన్నావా? అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీలో ఉన్నాయా? సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలి కదా. సో అక్కడ ఏమంటే కళ్యాణ్ సాక్రిఫైస్ చేయాల్సిన ప్లేస్లో తనూజ సాక్రిఫైస్ చేసింది. ఆ విజువల్ చూడడానికి చాలా డిస్టర్బ్ అనిపించింది. ఎందుకంటే తనూజ అంత సెన్సిటివ్గా మాట్లాడుతుంటే మనసు కరిగిపోతుంది. ఈడింకా మళ్ళీ సెటైర్లు, ఈడింకా మళ్ళీ అమ్మాయిని కెలకడం, అమ్మాయిని డిస్టర్బ్ చేయడం. సో ఏంటంటే తనూజ సాక్రిఫైస్ చేసింది, కళ్యాణ్ సేఫ్ హౌస్లోకి వెళ్ళాడు. బట్ ఆడియన్స్ దృష్టిలో మాత్రం తనూజ ఇప్పుడు కూడా ఒక మెట్టు పైనే ఉంది. ఖచ్చితంగా తనూజ ఎలిమినేట్ అవ్వదు. తను ఖచ్చితంగా టాప్ 5 లిస్ట్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, టాప్ 5లో మాత్రం తనూజ ఖచ్చితంగా ఉంటుంది. ఉండాల్సిన పర్సన్, ఉండాల్సిన గేమర్ తను. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్స్, చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలా అయితేనే నాకు హెల్ప్ అవుతుంది. జై హింద్. ఓకే గైస్, ఈరోజు నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక బాధాకరమైన విషయం.
అదేంటంటే నిన్న నైట్ నేను వర్క్ చేసుకొని వస్తుంటే 9:30 ఆ టైంలో ఒక షాప్ దగ్గర ఒక లేడీ, అంటే ఒక 27 ఇయర్స్ ఉంటాయి, 26-27 ఇయర్స్ ఉంటే ఫుల్గా డ్రింక్ చేసి ఉంది. ఆవిడ అసలు మత్తులో ఉంది. ఆవిడకి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. పక్కనే చిన్న బాబు ఉన్నాడు, ఒక 4 ఇయర్స్ బాబు అనుకుంటాను. ఆ బాబు పాపం ఎంతలాగా సఫర్ అవుతున్నాడంటే, ఈవిడ అలాగే రోడ్డు మీద మత్తులో ఉండి ఇలా ఊగుతుంది. ఆ బాబుని ఎలా టేక్ కేర్ చేస్తుంది ఈవిడ? ఆ! వాడిని ఉంచుతదా? చంపేస్తదా? అసలు ఈ పిచ్చముండలకి అసలు ఎలాగా వీళ్ళు దొంగతనం చేసి తీసుకొచ్చారు ఆ పిల్లల్ని? లేకపోతే గనక నిజంగా వీళ్ళే కన్నారా కూడా తెలీదు. తాగడం ఏంటి చిన్న పిల్లలు ఉండేటప్పుడు? మీకంత చేత కాకపోతే అక్కడ హాస్టల్స్ ఉన్నాయి గదా! అనాథ హాస్టల్స్ ఉన్నాయి కదా! ఎవరికైనా ఇచ్చేయొచ్చు కదా! వాళ్ళు చూసుకుంటారు కదా! టేక్ కేర్ చేస్తారు కదా! బాగా చదివిస్తారు కదా! ఆ పిల్లాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? అది తప్పు కదా! ఆ పిల్లాడు ఏం చేసిండసలు? చిన్న పిల్లాడు. 4 ఇయర్స్ బాబు. వాడికి తిండి పెడుతుందో లేదో తెలియట్లేదు. నిన్న రాత్రి ఆ విజువల్ చూసి దాంతో మాట్లాడడానికి నేను చాలా ట్రై చేశాను. ఆ పిచ్చముండ తాగేసి ఉండడం వల్ల దానికేం అర్థం కావట్లేదు. సో, ఎప్పుడూ కూడాను ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి గైస్. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ మాత్రం చెప్పాలి. నేను చెప్పడానికి ట్రై చేశాను పోలీస్ స్టేషన్‌కి. కాకపోతే ఏంటంటే అది మత్తులో కూడాను మన మీద తిరగబడే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఇలాంటి విజువల్స్ ఎప్పుడైనా మీకు కనిపిస్తే మాత్రం పోలీసులకి అప్పజెప్పాల్సిన బాధ్యత మనదే. దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. చిన్న పిల్లల జీవితాలతో ఆడుకోకూడదు. చాలా తప్పు.